చూసాను ఫిష్ కర్రీ అనమాట. చక్కగా మనం చేప కడిగేసుకొని కొంచెం వెడల్పాటు గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో నూనె పోసుకొని అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి. అల్లం కాదు, కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. దీంట్లో 4-5 బెండకాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అందులో తర్వాత ఇలా వేసుకోవాలి. పులుసులో చేపల్లో కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. బెండకాయ ఉడకలేదని అనుకోబాకండి, త్వరగానే ఉడుకుతుంది. ఎందుకంటే సగ పెట్టేదాన్ని దాని దగ్గర నుంచి సగ ఎంత అయితే ఉంటుందో బెండకాయ కూడా వాటర్లో త్వరగా మగ్గుతుంది కదా, ఉడికిపోయి. ఫిష్ కర్రీలోకి మసాలా కోసం ధనియాలు ఒక 10 minutes అట్లా వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి కూడా 2 స్పూన్లు గసగసాలు. నాకైతే గసగసాలు వేస్తేనే టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అబ్బా. ఫస్ట్ నుంచి మా ఇంట్లో కూడా గసగసాలు ఎక్కువ యూజ్ చేస్తాము. ఒక 2-3 లవంగాలు. చేపల కూరలోకి జీలకర్ర కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే డైజెషన్ అవుతుంది. పేలు తీసిన ఎల్లుల్లిపాయలు ఏమీ అవసరం లేదు, కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకనే ఇవి వేస్తున్నాను. తిప్పకూడదు కదా, ఇలా కదపాలి. చూసారా, చక్కగా బెండకాయ ఉడికిపోతుంది. మసాలా వేసేసుకుందాం.